పూర్వము రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరతాడు. అతడు సంజీవనిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగుట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నారసింహావృతం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు.